నేనేం చేశానంటే కొంతసేపటికి వెనకకి వెళ్ళిపోయాను అనమాట. ఇదేంది అనేసి ఆమెను పట్టుకున్నాను అనేసి. అప్పుడు అమ్మ అనేది ఇన్ని ఏళ్ళ అసలు నేను కాపాడుకొని వస్తున్నానే ఈ దాంట్లో నేను నీకు అంటనిస్తానా నా సేవకు వచ్చినప్పుడు అనేది. ఆ మాట నేను అసలు మర్చిపోలేను, అసలు మర్చిపోలేను. అట్లా ఇద్దరు కోవిడ్ పేషెంట్స్ వచ్చిండ్రు. అమ్మవారు చెప్పింది ఊర్లలో స్వామివారికి మీరు గుడిలలో సాకపోయిండ్రని. దగ్గర మేము 42 గుడ్లలో సాక నీళ్ళు పోసినాం కోవిడ్ టైంలో. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపలేదు, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. పోలీసు వాళ్ళు మమ్మల్ని చూసిన వాళ్ళు అంటున్నారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిండ్రా, మేము చూడలేదు కదా మిమ్మల్ని అని అంటున్నారు. అంత మహిమ. మళ్ళీ ఉజ్జయిని మహంకాళి గుడికి మన నిప్పుకుండ పట్టుకొని పాద ప్రదర్శన చేసినాము. అదే అమ్మవారి స్ట్రెంత్. ఈరోజు అమ్మవారికి అంటే మేము ప్రతి ఇయర్ ఈ టైంలో మేము అమ్మవారికి అంబలి పోస్తాం అనమాట. అమ్మవారికి చాలా తీపికరణ వస్తుంది అనమాట. దానికి మేము అంబలి పోస్తాము. అయితే స్వామివారు అంబలి పోసి అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ గుడిలో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సీర సార అన్నీ పెట్టి ఆడపడుచులాగా ప్రతి ఒక్కళ్ళకు ఆడపడుచులాగా సార పెట్టి మమ్మల్ని ఇప్పుడు తల్లిగారి ఇంటికి పిలిచి మమ్మల్ని పసుపు పొట్టుతోటి మాకు పెట్టి మమ్మల్ని ఆహ్వానించారు అనమాట. అంటే ఈరోజు మేము పెద్దగా జరుపుకుంటాం పండుగ. కానీ అమ్మవారి స్వామివారు తన బర్త్డే చేసుకోరు అది ఈరోజు. కానీ ఆయన అందరి పిల్లలకి అందరిలాగా బయట పోయి పార్టీలు అవి ఇవి చేసుకోడు. బర్త్డే కూడా అమ్మవారికి అంకితం చేసిండు. అంటే ఈ రోజులో మాకు ఏం చేస్తారంటే అంబలి పోసి పసుపు పొట్టిచ్చి చీర సార ఇచ్చి మాకు భోజనాలు పెట్టి తల్లిగారి ఇంటికి వచ్చినట్టు మాకు ఫీలింగ్. ఇక్కడ వస్తే మేము గుడికి వచ్చినట్టు కాదు, మాకు తల్లిగారి ఇంటికి వచ్చినట్టు. కానీ మేము చేస్తుంటాము. స్వామివారు అంటాడు, కోపడతాడు, మళ్ళీ దగ్గర తీస్తాడు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎవరిని ఉపాసం పంపాడు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి మా కడుపు నింపే పంపుతాడు. కానీ ఇది లేదు మేము మార్నింగ్ నుంచి ఉన్నాము మాకు ఏం లేదని ప్రతి ఒక్కటి. చాలా మెరకల్స్ ఉన్నాయి, చెప్పుకోవాలంటే చాలా మెరకల్స్ ఉన్నది. చెప్పుకొని పోతే ఈ రోజు సరిపోదు, రోజంతా సరిపోదు. కోవిడ్ రాకముందే అమ్మవారు మాకు చెప్పింది అనమాట. అమ్మవారు చెప్పింది అంటే ఇప్పుడు ఊర్లో అంటువ్యాధి రాబోతుంది. అమ్మవారు కరెక్ట్ చెప్పేస్తుంది, సంవత్సరం చెప్పిపోతుంది. ఇప్పుడు బోనాల పండుగకు అమ్మవారు చెప్పింది మగపిల్లలకు కీడు ఉన్నది, మగపిల్లలు చాలా మంది మగపిల్లలు ఇది అవుతుంది. నిజంగానే అవుతున్నారు. ఈరోజు చూడాలి అమ్మవారు ఏం చెప్తుందో. చెప్పిపోయిందంటే అది కంపల్సరీ, చాలా విశేషం. అమ్మవారు ఏది చెప్పిపోతుందో అది కంపల్సరీ భవిష్యత్తు చెప్తుంది ఎలా ఉండబోతుందని. కానీ చెప్పేస్తుంది ఆమె 6 నెలల ముందే చెప్పేస్తుంది. కోవిడ్ టైంలో కూడా చెప్పింది. కాకపోతే మేము ఏంటంటే మనకు అంత నాలెడ్జ్ ఎక్కడుంది, మనం అనుకుని ఏదో వామిటో ఏదో వస్తున్నట్టుంది పర్వాలేదు సరే సాకపోస్తే సరిపోతుంది. కానీ కోవిడ్ వచ్చి ఇంత మొత్తము లోకమే అన్నది అమ్మవారు. నీళ్ళు వచ్చి కొట్టుకుపోతుంది అంటే నీళ్ళతోటి అయ్యింది. ఎలా చూడాలి అమ్మవారు ఏమో భవిష్యత్తు అని చెప్పబోతుంది. నా పేరు వసంత, నేను యాప్రాల్లోనే ఉంటాను, పటేల్ ఎన్నికలలో ఉంటాను. మేము ఉండబట్టి 25 సంవత్సరాలు. కానీ నాకు అస్సలు తెలియదు ఇక్కడ ఉన్నట్టు స్వామివారు ఉన్నట్టు, అమ్మ ఉన్నట్టు. అమ్మ ఉంది కానీ నేను ఇక్కడ క్యాన్వాసింగ్కి వచ్చినప్పుడు గుడి చూశాను. కానీ ఇక్కడ ఇంత పవిత్రత ఉందని తెలియదు నాకు. మళ్ళీ నేను మలక్పేటకి వెళ్తే అక్కడ తెలిసింది నాకు. మా తోటికోడలు చెప్పింది ఇక్కడ మీకు యాప్రాల్లోనే ఒక స్వామి ఉన్నాడు నీకు తెలీదా అనేసి. అరే అవునా అనేసి నేను అక్కడ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే ఇక్కడికి వచ్చాను. నేను కూడా చూడాలి, అదేంటి ఇంత దగ్గరలో ఉండి కూడా నేను చూసుకోలేదు నేను ఏందనేసి అప్పుడు వచ్చాను. ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా ఇప్పుడు 7 months కంటిన్యూస్గా నేను వస్తున్నాను గుడికి. ఏంటో అమ్మ నాకు అంత ఇదైపోయిందనమాట. ఇంకా అసలు స్వామి చెప్పిండు నీ కష్టాలన్నీ కడతేరుతాయి అమ్మ, నువ్వు రా తప్పకుండా నువ్వు చేసుకో అంటే తప్పకుండా నేను స్వామి చెప్పినట్టు నేను చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించి నేను వస్తున్నాను. ఈ శారీ ఇచ్చింది అమ్మవారే మొన్న నాకు పసుపొట్టు కింద, ఇవాళ కట్టుకోవాలి మీరు అందరు అనేసి. మాకందరికి ఇచ్చిన శారీస్ అన్నీ స్వామివారు ఇచ్చినాయి. ఒక 100 మందికి ఇచ్చారు శారీస్. అందరికీ పసు కుంకుమ పసుపొట్టు ఇచ్చేసి మాకు అందరికీ ఒక వారం రోజుల నుంచి ఇస్తున్నారు. అందరికీ ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి, ఎవరు వచ్చినా ఎవరికి కాదనకుండా ఇస్తున్నారు అందరికీ. ఇక్కడ మహిమ అంత బాగుందన్నమాట. ఏ గుళ్ళైనా కానీ అతి పెడతారు, సేల్ పెడతారు అమ్మవారి శారీస్. కానీ ఇక్కడ స్వామివారు ఎవరు వచ్చినా కానీ అమ్మవారి శారీస్ కూడా ఇట్లా ఇచ్చేస్తారు. ఇక్కడ అలాంటి మహిమ ఉంది అమ్మవారిది, స్వామివారిది. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే తప్పకుండా ఏమున్నా కానీ నేను శుక్రవారం మంగళవారం వస్తాను. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కూడా వస్తాను. రోజు 3 months 4 months కంటిన్యూస్గా వచ్చాను.
మీరు ఏమనుకొని గుడికి వచ్చారు? మీరేమనుకున్నారు? ఏం జరిగింది మీ అనుభవం? నా పాప గురించి వచ్చాను నేను. అసలు అంటే కొంచెం టైం పడుతుంది, అవుతుంది అని చెప్పారు. దాని గురించి నేను కంటిన్యూస్గా వస్తున్నాను. పాప సెట్ అయితే నాకు చాలు. నాకు నా పర్సనల్ విషయాలు ఏం లేకున్నా నా పాప ఒక్కటి సెట్ అయిపోతే చాలా అని వస్తున్నాను. నా పాప సెట్ అయితే నేను ఇంకా చేస్తాను, ఇంకా చెప్తాను. ఆమె సెట్ అయితే చెప్పారు, స్వామి అమ్మ చెప్పింది, స్వామి చెప్పారు. నాకు అదొక్కటి అవుతే చాలు. ఇంకొక అవుతుంది కూడా. నేను ఆ నమ్మకంతోనే ఉన్నా. నేను అవుతుంది, ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా లేదు, నాకు అమ్మ చెప్పింది. నేను నమ్మకంతో నమ్ముతున్నా, నేను నమ్మకంతో వస్తున్నాను. అవుతుంది. నాకు చేతికి జట్టు అయిందండి, చాలా ఘోరమైన విపరీతంగా ఉండింది ఫింగర్ అంతా. కానీ స్వామి అన్నాడు తగ్గిపోతుందమ్మా అన్నాడు. నేను షుగర్ పేషెంట్ నేను మళ్ళీ, అయినా కానీ నేను హాస్పిటల్కి పోలేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. అమ్మని నమ్మిన. రోజు అమ్మ దగ్గర పసుపు పెడుతున్నాను, అంతే. 2 monthsలో అదే తగ్గిపోయింది. అసలు హాస్పిటల్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఒక మెడిసిన్, ఒక ట్యూబ్ కూడా పెట్టుకోలేదు. అందరు చెప్పిండ్రు నువ్వు అది పెట్టు, ఇది పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అన్నారు. హాస్పిటల్ పో, నీకు షుగర్ ఉంది, అదైతుంది ఇదైతుంది అని చెప్పారు. కానీ నేను మాత్రం అమ్మని నమ్మిన, స్వామిని నమ్మిన, తగ్గిపోయింది. నా హెల్త్ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా హెల్త్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు వరలక్ష్మి అండి. నేను అల్వాల్లో ఉంటాను. నేను ఇక్కడ రావడం చాలా ఒక అద్భుతం నాకు. నేను ఇల్లు కట్టాలని అందరిపై నుంచి ఒక ఇంటికి ఎంతో ఖర్చు పెట్టుకున్నాను, ఎన్నో చేసిన, నేను ఎంతో మందికి డబ్బు ఇచ్చాను, అన్ని మా వారు ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఉద్యోగం నుంచి రిటైర్ ఎట్లా ఇల్లు కడుతుంది, ఎలా చేస్తుంది అని అందరు నా మీద పోటీతో ఉండేవాళ్ళు. ఎలా అనేసి అంటే నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకురాని చాలా ఆటంకాలు చేశారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బు అది ఇది అని చెప్పారు. నైట్ 11 వరకు చెప్పారు. నాకు అసలు నచ్చలేదు. అక్కడ మా బాబు తీసుకొచ్చేసినాడు, ఏం వద్దక్క నుండి అనేసి. సరే నేను ఇక్కడికి వచ్చినాక వేరే వాళ్ళ ద్వారా నాకు చెప్పలేదు. అసలు నేను వాళ్ళ వెనుక పరిగెత్తి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అమ్మ ఆజ్ఞనో మరి ఏంటో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండోసారి మూడోసారి నాకు అర్థం కాలేదు. తర్వాత 4వసారికి నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇల్లు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. నేను ఇల్లు ఎలా కట్టానో కూడా నాకు అర్థం కాలేదు. అంత పెద్ద ఇల్లు కట్టాను నేను. మా వారికి ఉద్యోగం లేదు, ఏం లేదు, మరి ఎట్లా కట్టానో తెలియదు. ఒక లోన్ కూడా శాంక్షన్ అయింది. వేరే లోన్ కోసం అప్పుడు వెళ్ళినప్పుడు కాలేదు నాకు. ఇక్కడికి వచ్చాక లోన్ శాంక్షన్ అయింది. అంత పెద్ద ఇల్లు అసలు చూసి ఆశ్చర్యం. ఒక ఉద్యోగం చేసిన మగవాళ్ళు కూడా అంత ఇల్లు కట్టలేరు. నేను అంత ఇల్లు కట్టాను. స్వామి నాకు చాలా చెప్పాడు, వెళ్ళిపో, చేసుకో, ధైర్యంగా ఉండు అనేసి. ఆ విధంగా ఇల్లు అయిపోయింది. ఇల్లు అయిన తర్వాత ఒక కేసు వచ్చింది. మాడపరిచ నా పైన కేసు వేసింది. అది ఆగిపోయింది. సామాన్యుడు చూడు, చేసుకో, ఈ రకంగా చేసుకో, అమ్మ చెప్పింది, చేసుకో, ధైర్యపడు, గుర్రం మాట విను, నువ్వు తప్పకుండా గృహప్రవేశం అవుతుంది. ఆడపిల్ల అన్నప్పుడు కాలేళ్ళు కూడా మొక్కాల్సి వస్తుంది అంటే సరే అని వెళ్ళి చాలా బతిమలాడిన. అది నా జీవితంలో ఆ బతిమలాడడం అంటే ఈరోజు నాకు ఏడుపు వస్తుంది. ఆ విధంగా బతిమలాడిన వాళ్ళు కనికిరం కాలేదు. అమ్మదేవాళ్ళు ఒక్క రోజులో గృహప్రవేశం చేసిన. నేను ఒక్క రోజులో గృహప్రవేశం చేసుకొని చుట్టాలను బంధువులను మిస్ అక్కడ కూడా న్యూసెన్స్ అయింది. అమ్మ నన్ను కాపాడింది అద్భుతంగా, చాలా అద్భుతం. అందరూ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, ఏంది ఎమ్మెల్యేలాగా ఇల్లు కట్టినావు, లోపల ఏం జరగకపోయినా సరే, డోర్స్ లేకున్నా సరే, ఒక గృహప్రవేశం అట్లాంటిది మొదలు పెట్టుకొని చేసుకున్నాం. అట్లా 3వ రోజు అయింది. పెద్ద బాబు పెళ్లి చేసిన, చిన్నబాబు పెళ్లి చేసిన, ఒక మనమరాలు నాకు. ఇక్కడ గుడిలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఈ శారీ కట్టుకున్నాను. నాకు చాలా పొద్దు నుంచి ఏడ్చిన. నేను ఒక బంధువుల ఇంటికి వెళ్తే బట్టలు పెడతామని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత కొత్త శారీస్ పెట్టారు. ఈరోజు మార్నింగ్ నుంచి నేను చాలా ఏడుపుతోటే ఉన్నాను. అసలు చీరలు వేలంపాట వేస్తారు. వేలు ఒక చీర గుడిలో అమ్మవారు చీరలు వేలంపాట వేస్తారు. 1000 రూపాయలు, 2000, 3000 అట్లా కొంటారు. మాకు ఇంత కొత్త చీరలు ఇచ్చి ప్రతి సంవత్సరము ఆయన బర్త్డేని చూడకుండా మాకు అమ్మవారి పండగ చేసి మాకు 100 మందికి చీరలు పెడుతున్నారు. ఎంత ఖరీదైన తన చేతికి ఏదొస్తే అది అందరికీ చీరలు పెట్టడం జరుగుతుంది. ఈ రోజంతా పండగ. కొన్ని అందరం కలిసి మరి స్వామి గారికి ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా బాధపడింది. ఇంతమందికి చీరలు ఇవ్వడం ఏంటి, ఇవన్నీ ఇవ్వడం ఏంటి, చాలా బాధిస్తుంది. ఏ గుడిలో అట్లా చెయ్యరు. సొంత గుడి కానీ, గవర్నమెంట్ గుడి కానీ
ఏ రకంగా ఒక వడి బియ్యం వచ్చినా అందరు తినాల్సిందే. పండ్లు ఎంత మంచినా పండ్లు వస్తూనే ఉన్నాయి. అన్నపూర్ణదేవి అమ్మవారు ఆ విధంగా స్వామి ఒక్కటి కూడా తీసుకెళ్ళకుండా ఆకలికి ఏది ఉందో అది తీసుకొచ్చి ఆ టైంకి అందరికి ఇవ్వడం జరిగింది. ఈ గుడిలో ప్రత్యేకత చాలా ఉందండి. ఈ గుడికి చాలా ప్రత్యేకతగా ఉంది. నేను అమ్మవారికి 1000 దండాలు పెట్టుకుంటున్నాను, మా స్వామికి కూడా 1000 దండాలు పెట్టుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున జరగాలని నేను కోరుకుంటున్నాను. రోజు వస్తాను మా సేవ చేయడానికి వస్తాము. ఇక్కడ వచ్చి నాకు బాగున్నది. ఇప్పుడు నెలకి எனக்கு இப்போ உடம்பு எல்லாம் நல்லாக்குது. வீட்டில் கூட நல்லாக்குது. நல்லா ஹெல்ப் அந்த அம்மா எனக்கு ஒன்றும் கம்மி இல்லை. வேற எங்கள் தங்காசாலத்தை எங்களுக்கு பேசணும், வேறு யாருக்கும் ஒன்றும் பேசணும் இல்லை. எல்லாம் நல்லாக்குறாங்க. யாரும் எங்களை பார்க்கறதில்ல. இந்த கோயிலுக்கு தான் வரேன் நான். தம்பி பார்க்குறப்பலே என்ன. నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి వస్తాను. 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి వస్తున్నాను. అంటే నా చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర గుడి లోపల మనం అడుగు పెట్టంగానే మనం ఎంత టెన్షన్స్ ఉన్నా ఏదున్నా అమ్మ దగ్గరికి రాగానే మన ఎట్లా అంటే ఒక స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. మనకి ఎలాంటి కష్టాలు ఏవున్నా సరే ఎలాంటిదైనా మనం ఇతరులకు చెప్పుకోలేని విషయాలు కూడా అమ్మ దగ్గర వచ్చి కూర్చొని ధ్యానంలో కాసేపు ఇట్లా కూర్చుంటే అమ్మ వెంటనే దానికి సొల్యూషన్ చూపిస్తారు. ఎంత అంటే అసలు ఎంత బ్లెస్డ్గా అనిపిస్తుంది. అమ్మవారి మీరు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మీకు కూడా తెలుస్తుందంటే ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ఏంటంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేని వాళ్ళకి వెంటనే వస్తుంది కదా. అది చాలా అంటే ఇట్స్ మిరాకిల్ లాగా అనిపిస్తుంది మాకు. ఇట్స్ బ్లెస్సింగ్ అనమాట. అమ్మవారి ఒక్కసారి మనం ఎన్ని అంటే లైక్ మన ఎన్ని కంట్రీస్ తిరిగినా ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఎంత మనం ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా ఇంత హ్యాపీనెస్ వస్తుందో లేదో. కానీ నేను మాత్రం తిరుపతి అక్కడక్కడ అంటారు, కానీ నేను మాత్రం ఏదన్నా మంచి చెడు ఏదైనా సరే నాకు హ్యాపీనెస్ వచ్చినా నాకు సాడ్నెస్ వచ్చినా ఫస్ట్ నేను వచ్చి అమ్మ దగ్గరే చెప్పుకుంటాను. సో ఇది నాకు 2 పిల్లలు కూడా పుట్టారండి. వాళ్ళది కూడా ఇక్కడే. అంటే నువ్వు ఏది వస్తువు కొన్నా లైక్ మేము సైకిల్ తీసుకున్నా వెహికల్ తీసుకున్నా ఏదైనా ఫస్ట్ అమ్మ దగ్గర వచ్చి అమ్మ మేము ఇది తీసుకున్నాం అంటే అమ్మకి లైక్ ఒక చెప్పలేని ఫీలింగ్ అనమాట. మిరాకిల్ అని మాత్రం చెప్పచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు రఘునందన్. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను కూడా. సో మేము ఆల్మోస్ట్ నేను ఒక ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇక్కడ టెంపుల్ చూడడం తెలుసు. ఇక్కడ చుట్టుముట్టు మొత్తం ఒక అడవిలాగా ఉండేది. అందరూ ఒకప్పుడు భయపడేవాళ్ళు, అసలు గుడి ఉందని కూడా తెలియదు ఎవరికి. సో ఇక్కడ వీళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు వీళ్ళ తాతయ్య వాళ్ళందరూ చూసేవాళ్ళు. అలా డెవలప్మెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే మీకు అనిపించదు. మీరు వచ్చి దర్శనం చేసుకొని ఒక 1 అవర్ స్పెండ్ చేయండి, దాని తర్వాత మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పనవసరం లేదు. ఇక్కడ స్వామి ఉన్నాడు, ఈ స్వామి కూడా చెప్పనవసరం లేదు. మీరు వచ్చి అమ్మవారి ముందు కూర్చోండి, ఆటోమేటిక్గా మీరు ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, మీరు ఏమేమి చేశారు, మీ ప్రాబ్లం ఏంటి, మీకు కావాల్సింది ఏంటి కూడా అమ్మవారు క్షణంలో మీకు చెప్పేస్తుంది. సో అదేంటంటే ముఖ్యంగా మనకు నమ్మకం అనేది ఉండాలి. సో అలాంటిది మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇందాక మాట్లాడిన మిస్ ఇస్తాను. సో నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి మేము రెగ్యులర్గా టెంపుల్కి వస్తుంటాం. మార్నింగ్ వీలు కాకుండా కూడా ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇక్కడ బయట గేట్ నుంచి అయినా సరే ఒక 5 నిమిషాలు వెహికల్ ఆపి అమ్మవారి మొక్కనే బయటికి వెళ్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా అమ్మవారి మొక్కని ఇంటికి వెళ్తాం. సో దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు మాకు అమ్మవారు అంటే ఎంత ఇదో. మాకు ఎక్కడ వెళ్ళినా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని బయటికి వెళ్తాం. ఏ ఆనందమైన దుఃఖమైన అమ్మవారికి చెప్పుకుంటాము. అమ్మవారికి చేయాల్సింది అమ్మవారు కూడా మంది నుంచి ఏం ఆశించదు. తనకు కావాల్సింది ఒక పూలు పళ్ళు ఇచ్చామంటే అది సంతోషిస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలని అమ్మవారు ఎప్పుడూ అడగలేదు. ఇక్కడికి గుడి ఇప్పుడు మీరు చూసుంటారు గుడి ఎంత చిన్నగా ఉందో. చాలామంది డోనర్స్ వచ్చారు, నాకు పెద్ద గుడి కట్టిస్తాను అమ్మవారికి, ఇంత చిన్న గుడి ఉంది అది అంటే అమ్మవారు అన్నది నాకు ఏది వద్దు. మీరు సరౌండింగ్స్ డెవలప్ చేయండి, ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళకి హెల్ప్ చేయండి, కానీ నన్ను మాత్రం ఏం చేయొద్దు, నేను ఇట్లనే ఉంటాను అమ్మవారు కోరుకుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అమ్మవారు ఎంత పవర్ఫుల్లో ఎంత మంచిగా ఉంటుందో. మీరు డైలీ 5 మినిట్స్ వచ్చి కూర్చొని మీకు ప్రశాంతత కలుగుతుంది. నమస్తే అండి, నా పేరు మాధవి. నేను ఇక్కడే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా ఇక్కడనే. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఇటు వెళ్తూ ఆడుకుంటూ ఇక్కడ అమ్మవారిని బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్తుండే. మా అమ్మకి బాగాలేకపోతే హెల్త్ బాగాలేకపోతే ఇక్కడికి వచ్చి మా చెల్లి ఏడ్చుకుంటూ ఇక్కడ నిలబడితే స్వామి అమ్మ పిలిచింది, నువ్వు కన్నతల్లి కోసం వచ్చినావు రా అని పిలిచి సమస్య ఏందో అమ్మవారు చెప్పింది. ఆ విధంగా అమ్మ ఏ విధంగా చెప్పిందో ఆ ప్రకారంగా మేము చేసుకొని మా అమ్మని మేము బ్రతికించిన ఆ తల్లే మా అమ్మని బ్రతికించింది. పునర్జన్మ అనుకోవాలి మా అమ్మకి.
ఇంకా అప్పటి నుంచి మేము కంటిన్యూ చిన్నప్పుడు అంటే మామూలుగా ఇట్లా వచ్చి అమ్మని ఇట్లా చూసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుండే. ఇక్కడికి వచ్చి మా అమ్మ ప్రాణం కాపాడుకున్న తర్వాత కంటిన్యూగా సేవ చేసుకోవడానికి వస్తూ వెళ్తూ ఉంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.